ప్రియమైన జిహోజిల్లో పేటీ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈ యొక్క మాట్లాడే వారి కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మత్తయి సువార్త 21వ అధ్యాయము 16 చదువుతామండి. అందుకు యేసు, వినుచున్నాను, బాలుర యొక్కయు చంటిపిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసిద్ది అన్న మాట మీరు ఎన్నడూ చదువులేదా అని వారితో చెప్తుంది. చిన్న ప్రేయర్ చేసుకున్నామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, సర్వకులను సృజించి దానిని నీతితోనూ న్యాయంతోనూ పరిపాలించు కొనియాడబడుచున్న మా ఘనమైన యేసయ్య, మీ ఘనమైన పాత్రలకు లెక్కచిన వందములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. సర్వశక్తిగల దేవుడిగా మీరు ఉన్నారు. ఏమి ఇచ్చినా కూడా మీరు తెలిసినట్టు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్క విడమూలు దగ్గరికి ఆశించండి. వాక్యానుసారమైన జీవితం జీవించిన నాయకులతో మమ్మల్ని అందరినీ భద్రత చేస్తారని, వీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటారని, మా కొరకు స్థితిలో ప్రాణం పెట్టి తిరిగి లేచి వేసే పరిశుభ్రమైన మిక్కిలి వినయంతో ప్రతిలాడు కొంచుకున్నాం. ప్రథమమైన సౌకర్య సౌకర్యాల మరొకసారి నాకు తెలియజేస్తానండి. ఈరోజు మాట్లాడడం అన్నమాట. యేసుక్రీస్తు వారి యెరూషలేముకు ఆయన శ్రమలు పొందడానికి ఆయన వస్తున్న ఒక మొదటి రోజు అన్నమాట. అయితే నా ప్రియమైన తన యొక్క సువార్త జీవితాన్ని ఆయన 3.5 సంవత్సరాలు తన సువార్త జీవితాన్ని ఆయన చక్కగా జీవిస్తూ అనేకమైన సూచనలు మాకు తెలియజేస్తూ ఏమంటే ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కటి ఆహారంలోనే ఆయన వారి యొక్క ఆకలి తీరుస్తూ రోగగ్రస్తుల్ని స్వస్థపరుస్తూ ఆయన అన్ని ప్రాంతాల్లో కూడా మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా ఆయన దేవుని యొక్క సేవ చేయడం మనం చూస్తున్నామండి. చేసిన తర్వాత ఆయన ఏం చేశారంటే ఆయన మన యొక్క పాపాల కొరకు ఆయన తను తాను అర్పించుకోవడం కోసం ముందుగైన సిద్ధపాటు కలిగి ఆయన యెరూషలేములో ప్రవేశించడం మనం చూస్తామండి. యెరూషలేములో ప్రవేశించి బెత్ఫగే అనే ఊరి దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులను పిలిచి తన శిష్యుల్లో ఇద్దరిని పిలిచి, మీరు కట్టబడిన గాడి పిల్ల కూడా ఉంటుంది, ఇది వెళ్ళి నా కొరకు అది విప్పుకుని తీసుకురండి అని చెప్పినప్పుడు ఎవరైనా అడిగితే కనుక ఇది ప్రభువుకి కావాలని చెప్పండి అని చెప్తే శిష్యులు వెళ్ళి తీసుకొస్తారండి. తీసుకొచ్చినప్పుడు గాడిదని గాడి పిల్లలు కూడా చాలా శుభ్రంగా వాళ్ళు శుభ్రం చేసి వాటి మీద కొత్త బట్టలు ఏమంటే శుభ్రమైన బట్టలు వేసి దారి పొడవునా కూడా కొంతమంది బట్టలు పరిచారు, కొంతమంది ఈత బట్టలు పరిచారండి, ఏమంటే అర్జునుడి బట్టలు పరిచారు. ఆ యొక్క గాడి మీద యేసుక్రీస్తు వారు ఆశనుడే గాడి మీద వస్తున్నట్టుగా మనం చూస్తాం. అయితే వస్తున్నప్పుడు దావీదు కుమారునికి జయం హోసన్నా జయం అని అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆ విధంగా దేవుని స్తుతించడం మనం చూస్తున్నాం. ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడినాక దావీదు కుమారునికి జయం అని వాళ్ళు ఎంతగానో చక్కటి నినాదాలు చేస్తూ యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేము పట్టణం అంతా ఆయన గాడి మీద ఊరేగడం మనం చూస్తున్నామండి. నాకు ప్రియమైన అంటే చూడండి, అలా జరిగిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని స్తుతించారు. హోసన్నా హోసన్నా, ప్రభు పేరట వచ్చినవాడు స్తుతింపబడినాక అని ప్రతి ఒక్కళ్ళు స్తుతించుతున్న సందర్భంలో శాస్త్రులు పరిశీలు చూశారండి. తర్వాత యేసుక్రీస్తు ప్రభువు అదే సందర్భంలో ఆయన ఏం చేశారంటే యెరూషలేము దేవాలయానికి వచ్చినప్పుడు అక్కడ విపరీతంగా అక్కడ వ్యాపారం అనేది జరుగుతుందండి. ఆ యొక్క యెరూషలేము దేవాలయంలో వ్యాపారం జరుగుతున్నప్పుడు అందరూ కూడా పౌరాలను అమ్మటం, చాలా క్రయ విక్రయాలు అక్కడ జరుగుతున్నాయి అన్నమాట. జరుగుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అక్కడికి వచ్చి, ఏంటి నా యొక్క తండ్రి ఇల్లు మీరు వ్యాపారంగా చేస్తున్నారని చెప్పేసి అని అవన్నీ కూడా పౌరాలను నమ్మడం, ఇవన్నీ కూడా వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరూ కూడా చెదరగొట్టడం, అవన్నీ శ్రేయడం ఎంతో కోపంగా యేసుక్రీస్తు ప్రభు వారికి వచ్చిన కోపం ఇప్పుడు కూడా అంత కోపాన్ని ఆయన చూపించలేదు ఏంటంటే నాకు తెలుసుకుంటారు. అప్పుడు అంత కోపాన్ని ఆయన తెచ్చుకుని వెంటనే అవన్నీ విసిరిపుట్టేస్తే వాళ్ళందరినీ కూడా వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా బయటికి పంపించేయడం మనం చూస్తాం. అయితే నాకు తెలుసుకుంటారు కానీ అంత కోపంగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు యొక్క శాస్త్రులు పరిస్థితులు ఏం చేస్తారంటే వచ్చేస్తారనమాట. ఏంటి బాలురు చంటి పిల్లలు వీళ్ళందరూ కూడా నిన్ను ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడినాక జయము హోసన్నా అని చెప్తున్నారు. నీకు వినబడట్లేదా అని అడుగుతున్నారండి వాళ్ళు. అయితే చెప్తున్నారు, మీరు లేఖనములు చదవలేదా? బాలుర యొక్క చంటి పిల్లల యొక్క స్థుతుల మీద ఆయన ఆశీర్వదం ఇవ్వడం చెప్పేసి అని లేఖనం ఉంది కదా, చదవలేదా మీరు అని ఆయన చెప్పడం చూస్తాం. అందుకే కీర్తనకారుడు కూడా చెప్తున్నారు 24 కీర్తనలు, ఇదిగో మీ రాజు ఎత్తించుచున్నాడు మీ తలలు ఎత్తులు. అంటే యేసుక్రీస్తు ప్రభువు
మనకి రక్షణ ఇవ్వడం కోసం ఆయన 3.5 సంవత్సరాలు తన స్వార్థ జీవితాన్ని కంప్లీట్ చేసి ఫుల్గా కంప్లీట్ చేసి అనేక మందికి తన రక్షణ స్వార్థను వారందరికీ వినిపించేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభువుని వారు ఒప్పుకుని అండి ఆయన శిష్యులుగా తయారైన తర్వాత ఆయన తాను వ్యక్తంగా చేసుకుని శ్రీమరణాన్ని కూడా ఆయన తను అప్పగించుకోవడం కోసం యెరూషలేము వీధుల్లోకి యెరూషలేముకి రావడం చూస్తున్నారు. అయితే అందుకే కీర్తనకారుడు చెప్తున్నాడు, ఇదిగో మీ రాజు వేధించుచున్నాడు, మీ తలలు ఎత్తుడు సమీపమాయే మీ విడుదల. ఇదిగో మీ రాజు వేధించుచున్నాడు, మీ తలలు ఎత్తుడి సమీపమాయే మీ విడుదల ధైర్యము. చూడండి, యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మనకి ఆయన రక్షణ భాగ్యం ఎట్లయితే ఆయన గొల్గొతా కొండ మీద తను వ్యక్తంగా చేసుకుని తన యొక్క ప్రాణాన్ని ఆయన తన తండ్రికి నా ఆత్మని చేతికి అప్పగించుకున్నానని ఎప్పుడైతే కంప్లీట్గా ఆయన తన రక్షణ కార్యాన్ని పూర్తిగా కంప్లీట్ చేశారో అప్పుడు మనకి విడుదల అనేది మన యొక్క పాపానికి క్షమాపణ అనేది దొరికిందండి. మన యొక్క నరకానికి పాత్రలమైన మనకి ఏమంటే పర్లోక రాజ్య భాగ్యం అనేది మనకి ఇప్పుడే మనకి కన్ఫర్మ్ అయింది అనమాట. కదా ఇక్కడ యెషయా చెప్తున్నాడు, యెషయా ఏమంటే 11వ అధ్యాయంలో యెషయా ముద్ర నుంచి చిగురు పుట్టింది. ఏమండి యెషయా ముద్ర నుంచి చిగురు పుట్టిందంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టి ఏమంటే మన కొరకు ఆయన తన యొక్క గొప్పదని న్యాయాన్ని మన పట్ల జరిగించుకోమని చూస్తాం. ఆయన చెప్తున్నారు, ఇప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారి పట్ల తండ్రి కుమార పరిశుద్ధాత్మక దేవుని పట్ల ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారంటే యేసుక్రీస్తు ప్రభువారికి చాలా ఇష్టం అంటారండి. అయితే ఎవరైతే ఇంకా పాపంలో నిలిచి ఉండి ఏమండి భయంకరమైన నాశనకరమైన జీవితాన్ని జీవిస్తున్నారో వారికంటే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుడు ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మక దేవుడు ఆయన మధ్యాకాశంలో యేసుక్రీస్తు ప్రభువారు వస్తారన్నమాట. వచ్చినప్పుడు ఆయన తీర్పు చేపట్టుకుని వచ్చినప్పుడు ఏమంటే ఆయన తన ఊపిరితో చూడండి అది భయంకరంగా యెషయా 11వ అధ్యాయం 4వ వచనం చివరిలో ఉందని మాట. తన ఊపిరితో వాళ్ళందరినీ కూడా దుష్టులందరినీ కూడా నాశనం చేస్తారు. తన ఊపిరి శ్వాసతో అన్నమాట. శ్వాసతో ఆయన మొత్తం ఎవరైతే దుష్టత్వం ఇంకా స్టీల్ పట్టుకుని వేలాడుతున్నారో వాళ్ళందరూ కూడా ఆయన నశింపు చేసేవాడిగా ఉన్నారండి. మనం కృపాకాలంలో ఉన్నాము ఏమంటే మన జీవితకాలం అంతా ఇంకా దుర్మార్గాన్ని విడిచిపెట్టకుండా ఇదే భయంకరమైన భక్తిహీనతతో మనం ఉంటే కనుక దేవుడు తన శ్వాసతో మనల్ని తన ఊపిరి ద్వారా మనల్ని ఏమండి అంతమందించేవాడిగా ఉన్నాడు. దేవుని యొక్క ఉగ్రతకు మనం గురి కాకూడదు. దేవుని యొక్క ఉగ్రతకు గురి కాకుండా ఉండాలంటే ఇప్పుడే మనం రక్షణ పొందే భాగ్యాన్ని మనం ఎంచుకోవాలండి. దేవుని యొక్క సువార్తను మనం కంప్లీట్గా మన యొక్క హృదయాల్లో భద్రపరచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువుని చూడండి, వాళ్ళందరూ కూడా యెరూషలేములో ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడిన దావీదు కుమారునికి జయము అని వాళ్ళ నినాదాలు చేయడం మనం చూస్తామండి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు సమస్తంలో చేశారండి. తండ్రి యొక్క చిత్తాన్ని ఆయన నెరవేర్చండి. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడం అంటే చూడండి, యెరూషలేము వీధుల్లో ఆయన పెద్ద భయంకరమైన బరువైన సిలువను యేసుక్రీస్తు ప్రభువారికి వాళ్ళు యోధ సైన్యం ఏమండి రామ సైన్యం ఎప్పుడైతే ఆ యొక్క సిలువను ఆయన మీద మోపారో చాలా బరువైందండి. కదా అంత బరువైన సిలువను ఆయన గొల్గొతా కొండ దగ్గరికి ఆయన ఇచ్చుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ యొక్క సైనికులు ఆయన్ని కొరడాలతో కొట్టండి. ఆ కొరడాలకు ఉన్న ముళ్ళు ఆయన యొక్క వీపుని ఇలా కొట్టి వెంటనే లాగుతున్నప్పుడు మాంసం కూడా వచ్చేస్తుంది. మాంసం నీరు రక్తం అంతా కూడా రావడం మనం చూస్తాం. ఆయన రక్తధారలుగా కారుకుంటూనే ఆయన గొల్గొతా కొండ దగ్గరికి వెళ్ళడం మనం చూస్తాం. ఆయన రుద్దటం అనటం ఏమండి భయంకరంగా చిత్రించి పెట్టడం ఏమండి నాన్న మాటలు అనడం ఎంతో అపహాస్యం చేయటం హేళన చేయటం ఏమండి ఎన్నో మాటల చేత క్రియల చేత దెబ్బల చేత అవన్నీ చాలా భయంకరంగా వాళ్ళందరూ హింసించినప్పుడు ఆ హింసను అంతా కూడా ఆయన భరించి ఆయన చెప్తున్నారు. ఆయన తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరిని క్షమించుకొని చెప్పడం చూస్తున్నాం. అంత భయంకరమైన గాయాలు పొందుతున్నాయి. అలాగే మూలకి కూడా కట్టబడి యువకుల ఆధారంతో ఆయన శిలువ మీద మనం చూస్తాం. అయితే అంత భయంకరమైన శ్రమ అనుభవించి తర్వాత ఆయన ముళ్ళ కిరీటం పెట్టుకున్న తర్వాత పెట్టిన వాళ్ళు తర్వాత ప్రక్కలో బల్లెం పుట్టు కూడా పడవడం మనం చూస్తామండి. అప్పుడు నీరు రక్తం కూడా కాకుండా
కూర్చున్నప్పుడు కూడా రక్తము నీళ్లు కారడం మనం చూస్తున్నాం. అగ్రిమెంట్స్ ద్వారా ఆయన దాహం ఇవ్వమంటే వాళ్ళు చేతి చెరుకుని ఇవ్వడం మనం చూస్తున్నాం. అది ఆయన టేస్ట్ చూసి త్రాగడం ఇవ్వడం చూస్తున్నాం. అగ్రిమెంట్స్ ద్వారా ఆయన ఎప్పుడు కూడా ఆయన ఏమంటున్నారంటే, తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎదుగురు కనుక వీరు క్షమించమని చెప్తున్నారు. అయితే ఇక్కడ యెషయా గ్రంథంలో ఏం చెప్తున్నారంటే, ఆయన తన పెదవుల ఊపిరి చేత దుష్టులను నాశనం చేస్తాడంట. అయితే దీనులకైనా ఏమంటే చక్కటి న్యాయాన్ని తీరుస్తాడంట. ఎవరైతే దీనత్వంతో, ఎవరైతే పరిశుద్ధితో, ఎవరైతే మంచితనంతో ఉంటారో వాళ్ళకి చక్కటి న్యాయాన్ని అయినా తీరుస్తారంట. దుష్టులు ఇంకా ఇంకెప్పుడు కూడా దుష్టత్వాన్ని కలిగి ఉండే వారికి ఆయన పెదవులు ఊపిరి చేత ఆయన వాళ్ళని చంపుతాడంటే నా దేవుని సన్నిధిలో. అందుకే ఎప్పుడు కూడా దేవుని యొక్క ఉగ్రతకు మనం గురయ్యే వారికి మనం ఉండకూడదండి. అందుకే ఈయన సమస్తము కంప్లీట్ చేసి ఆయన భయంకరమైన గాయాలు పొందుకుని ఆయన మన కొరకు తను రిక్తంగా చేసుకుని తన యొక్క జీవితం అంతా కూడా మన కొరకు ఆయన పణంగా పెట్టి, తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు వీరిని క్షమించమని చెప్పిన తర్వాత అన్ని గాయాలు పొందుకున్నారు, అన్ని మాటలు పొందుకున్నారు. భయంకరమైన సులుమరణం ఆయన అనుభవించిన తర్వాత నీ చేతికి నా ఆత్మను అర్పించున్నానని ఆయన చెప్పారండి. సమాప్తమైనదని చెప్పారు గారు. అయితే ఇంత చక్కటి రక్షణ ప్రణాళికని ఆయన కంప్లీట్ చేసినప్పుడు చేయడానికి ఆయన ఈ లోకానికి వస్తే ఇక్కడ శాస్త్రులు పరిశీలు ఏమంటున్నారండి, ఏంటి వీళ్ళందరూ స్థుతిస్తున్నారు, వాళ్ళు స్థుతించొద్దని చెప్పు, వాళ్ళు జేమని అర్థం చెప్పు అంటున్నారండి. వీళ్ళు అంత పట్టుమల్ని వారు చూడండి. అందుకే మనకు కూడా ఎవరైనా మంచి చేసిన వాళ్ళు మనం అసలు వాళ్ళ మీద చాలా నిద్ర వేయడానికి మనం చూస్తామండి. ఈరోజు చూడండి ప్రవీణ్ పగడాల గారు ఆయన భయంకరంగా చంపేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, భయంకరంగా హత్య చేసి ఆయన్ని భయంకరంగా చిత్రహింసలు పెట్టి హత్య చేసి అది ఏదో మరణంలాగా వాళ్ళు క్రియేట్ చేస్తారండి. అంటే ఆ విషయంలో ఎవరైతే కారకులయ్యారో వారందరికీ చాలా భయంకరమైన ఉగ్రతలకు వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారండి. దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా మంచివారిని ఇప్పుడు కూడా ఆ విధంగా చేయకూడదన్నమాట. ఎవరైతే మంచివారిని ఆ విధంగా చేస్తున్నారో, మంచివారికి ఇబ్బందులు కలిగించాలని చూస్తున్నారో, దేవుడు అంటే వాళ్ళకి అలవాడుగా ఉంటాడంట. దేవుడు తన బిడ్డలకి ఎవరైతే భయంకరమైన క్రియలు కలిగిస్తున్నారో, మాటల చేత క్రియల చేత ఎవరైతే ఇలా భయంకరమైన బాధను వ్యాధిని కలిగిస్తున్నారో, యేసుక్రీస్తు ప్రభువు వారు వాళ్ళకి విరోధిగా ఉంటాడంట. తప్పకుండా దేవుని యొక్క ఉగ్రతకి మనం గురి కాకుండా ఉండాలంటే దేవునికి ప్రియులైన పిల్లల్ని మనం ప్రోత్సహించే వరకు ఉండాలండి. వారి రక్షణ సువార్త మనకు చెప్తున్నప్పుడు చక్కగా విని నేర్చుకునే వరకు ఉండాలి. వాళ్ళు మంచి మాట చెప్తారు మనకి. ప్రతి ఒక్క పాస్టర్ గారు కూడా మనకి మంచి మాటలు చెప్తారండి. మీరు మంచిగా ఉండండి, ఏమంటే పాపం చేయొద్దు, నీతిమంతులుగా ఉండండి, పర్లోక రాజ్య భాగ్యాన్ని పొందుకోండి, నిత్య నాశనానికి వెళ్ళొద్దు. ఈ మాటలే వాళ్ళు చెప్తున్నారండి. ఎవరు చెప్పినా కూడా, క్రైస్తవ బిడ్డలు అయిన వారు ఎవరు చెప్పినా కూడా ఈ మాటలే చెప్తున్నారు. ఎందుకంటే దేవుడు మాకు ఇచ్చిన గ్రేట్ కమిషన్ అదండి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సువార్త అంటే మంచి వార్త. గుడ్ న్యూస్ని అందరికీ షేర్ చేయండి. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలోకి బాప్తిస్మం ఇవ్వండి. ఇష్టపూర్వకంగా ఎవరైతే ప్రభు అని వారి నోటితో ఒప్పుకుని, నేను పాటిన ప్రభు అని ఒప్పుకుని ఎవరైతే నేను బాప్తిస్మం కావాలని అడుగుతారో వాళ్ళకే మనం ఇస్తాం. అంతేగాని మనం ఎవరిని కూడా బలవంతంగా మనం ఇచ్చే పరిస్థితి మన దగ్గర లేదండి. అందుకే ఇప్పుడు కూడా బలమైన ప్రార్థన మనం చేసేవారుగా, క్రైస్తవ బిడ్డల మీద మనం బలమైన ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలండి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు 40 దినాలు సాతాన్ని జయించడానికి, మరణాన్ని జయించడానికి, నరకాన్ని జయించడానికి, సిలువను జయించడానికి, అంటే భయంకరమైన సిలువను జయించడానికి, శ్రమలను జయించడానికైనా 40 రోజులు అయినా ఉపవాసం ఉండి ప్రార్థన చేసేది. బట్టి ప్రార్థన జీవితం మనం అందరం కలిగి ఉండి ఎంతటి ఉపద్రవమైనా మనం జయించగల సమర్థతను దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. అది ఇక్కడ శిష్యులతో చెప్తున్నాడు, ఆ యొక్క శాస్త్రులు పరిశీలతో చెప్తున్నాడు. ఏంటి నిన్ను వాళ్ళందరూ కూడా ప్రభు పేరట వచ్చేవాడు స్థుతింపబడి దాకా అంటున్నారు, దావీదు కుమారుని చేయమంటున్నారు. ఏంటి అలా ఎందుకంటున్నారు, వాళ్ళ అంటే మీరు మీకు వినపడట్లేదా అని అడుగుతున్నారండి. సమస్తము చేసిన ఆయన స్థుతించడం తప్పేంటండి, నాకు వినిపించుకుంటున్నారా? అది అలా ఉంటుంది అనమాట. అంటే పాపం ఎవరిలో అయితే నిలిచి ఉంటుందో పరిశుద్ధులైన వారిని దేవుడు సన్మానించడం వాళ్ళకి అసలు ఇష్టం ఉండదండి. ఆ విధంగానే వీళ్ళు ఇక్కడ శాస్త్రులు పరిశీలన అడుగుతున్నారు. ఏంటి చంటి పిల్లలు స్థుతులు చెల్లిస్తున్నారండి మీకు, వీళ్ళందరూ కూడా ప్రభు పేరట వచ్చేవానికి చేయమంటారండి అని అంటారు. వాళ్ళు అర్పించారండి ప్రాణాన్ని, శాస్త్రుల పరిశీలన ప్రాణాన్ని అర్పించారా? అర్పించలేదండి. కేవలం యేసుక్రీస్తు ప్రభు వారు మనందరి కొరకు తను రిక్తంగా చేసుకుని ఆ సులుమరణాన్ని భయంకరమైన శాపగ్రస్తమైన సులుమరణాన్ని అనుభవించారండి. అనుభవించి పునరుద్ధరణుడే విజయోత్సవంతో ఆయన 3వ దినాన్ని తిరిగి లేచి మనకు ఒక నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించారండి.
మనం కూడా పరలోక రాజ్య భాగ్యాన్ని మనం పొందుకుంటామని ఒక గొప్ప నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించారు. అట్టి నిరీక్షణ మనకి కలిగి ఉండాలంటే ఆ యొక్క పరలోక రాజ్య భాగ్యాన్ని మనం పొందుకోవాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడు మనం యథార్థంగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుకోవాలి. తండ్రిని పాపం చేయకుండా తలంపుల చేత, మాటల చేత, క్రియల చేత ఏ విధంగా కూడా ఎవరికి ఇబ్బంది కలిగించే పరిస్థితి నా దగ్గర లేకుండా మంచి జీవితాన్ని జీవించే భాగ్యాన్ని నాకు ఇవ్వండి. యేసుక్రీస్తు వారిని మనం అడిగి పొందుకునేవారు కూడా. అప్పుడు మన బిడ్డలో తరతరాలు మనం ఆశీర్వదింపబడతాం. మనం చేసే తప్పుల వలన, మనం చేసే ఎదటి వారికి మనం చేసే ఇబ్బందుల వలన ఏమండి మా 1000 తరతరాలు కూడా మన బిడ్డలకి శాపగ్రస్తాన్ని మనం నిలుస్తామండి. ఏమండి అందుకే ఆయన కృప నిరంతరము మన పట్ల నిలిచి ఉండాలంటే పవిత్రులుగా, పరిశుద్ధులుగా జీవించడానికి దేవుని యొక్క సహాయం మనం కోరుకున్నప్పుడు మనం తప్పకుండా మంచి జీవితాన్ని జీవించగల శక్తిని యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహిస్తారండి. అందుకే ఈరోజు మనం మాట్లాడేవారు ప్రభువుని మనం స్తుతించే రోజు అనమాట. మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఎల్లవేళలా స్తుతించాలండి. మన జీవితకాలం అంతా స్తుతించాలి. ఎందుకంటే మనం చేయలేని యొక్క గొప్ప కార్యాన్ని యేసుక్రీస్తు వారు మనం చేశారండి. మన పట్ల మన పాపాలని ఎప్పుడు తీసివేయలేదండి. గ్రేట్ ఎక్స్చేంజ్ చూడండి. ఇక్కడ బర్బ ఆ కరుణామయుడు సినిమాలు పరిగెట్టుకుంటూ వస్తాడు. వచ్చినా కూడా పరిగెట్టుకుంటూ వచ్చి అందరూ బర్బాని సిలివేయాలా, యేసుక్రీస్తు ప్రభువారిని సిలివేయాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని సిలివేయాలని చెప్పారు. అంటే అక్కడ బర్బా లాంటి మనం కూడా బర్బా లాంటి వాళ్ళు. మనకి రావాల్సిన శిక్షను యేసుక్రీస్తు ప్రభువారు తన మీద వేసుకుని కంప్లీట్గా ఆయన శిలువమరణాన్ని భయంకరంగా అనుభవించి ఆయన 3వ దినాన్ని మృత్యుంజేయుడు, మరణాన్ని జయించి, పాతాళాలను జయించి, సమాధిని జయించి ఆయన తిరిగి లేవడం మనం చేస్తామండి. గొప్ప విజయోత్సవంతో ఆయన తిరిగి లేవడం మనం చేస్తాం. అందుకే ఆయన స్థితులకు పాటు మన జీవితకాలం అంతా మనం దేవుని స్థితించేవారుగా, కనపరిచేవారుగా ఉండే వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలని కొద్ది మాటలు మన వెనుకల్లో పరిశుద్ధ దేవుడు ఆశీర్వదించాలి.